ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునో అని అతనితో చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునో. అవును కదా, ఈ లోకంలో మనం కూడా ఎంతో ప్రయాసపడి ఎన్నో విధాలుగా నానా విధాలుగా అనేక రకమైన వాటిని మనం లోక సంబంధంగా సిద్ధపరచడానికి ప్రయత్నిస్తాం. ఎంతో ప్రయాసపడతాం. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎంతో ఆశ కలిగి కష్టపడి తెల్లవారుజామున లేచి రాత్రి 10 అయిన తర్వాత 11 అయిన తర్వాత 12 దాకా పనిచేస్తూ ఉంటాం. చూడండి, ఏవేవో సమకూర్చుకోవటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఒక ధనవంతుడు ఉన్నాడట. అతను భూమిని సమృద్ధిగా పండిస్తున్నాడట. అతని పంట సమకూర్చుకున్నట్టుకు స్థలం సరిపోక స్థలములను సిద్ధపరచుకొని వాటిలో కొట్లను కొట్టి గొప్ప కొట్లను కట్టించి అందులో ధాన్యమంతయు సమకూర్చుకుంటున్నాడు. అప్పుడు కూర్చుకున్న తర్వాత సంతోషపడుతున్నాడు. చాలా విస్తారమైనటువంటి ధాన్యమును ఆస్తిపాస్తులను సంపాదించుకొని తన హృదయంలో సంతోషపడుతూ అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించమని చెప్పుకుంటున్నాడు. చూడుము సహోదరుడా, అతను తరతరములకు సరిపడా చాలా ఆస్తిని సంపాదించాడు. ఓ రాత్రి తను చక్కగా స్నానం చేసి భోజనం చేసి తను పనుకున్న విధానములో ప్రభు తన దర్శనములో కలలో మాట్లాడుతున్నాడు. ఇదిగో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునో అంటున్నాడు. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మనతో పలుకుచున్నాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు అలాగుంటాడట. కాబట్టి మన ప్రాణము ఏ పాటిది, ఈ లోకంలో ఏమి సంపాదించినప్పటికీ ఆ సంపాదించినవన్నీ కూడా ఎవనివగునో మనం ఎరగలేం. మనము సిద్ధపరిచినవి ఒక దినమున విడిచిపెట్టి వెళ్ళవలసిన వారం కనుక అయితే పరసంబంధమైనటువంటి ప్రతి కొరకై మనం ప్రయాస కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన ధనమును మనం కూర్చుకోవటానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉండగానే సత్క్రియలనే ధనముతో ప్రభువుని ఎదుర్కోవాలి. అందుకనే దేవుని కొరకు చేసే ప్రతి పని, దేవుని నిమిత్తమై పడే ప్రతి ప్రయాసలో మనకు ప్రతిఫలం ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎలాంటి ధనమును సమకూర్చుకుంటున్నావు? భౌతికమైనది, లోక సంబంధమైనదైనా దాని కొరకాయి ఉదయం మొదలుకొని రాత్రి వరకు, వారం మొదలుకొని వారాంతం వరకు కష్టపడుచున్నావా? మాసమంతయు ప్రయాస కలిగి ఉంటున్నావా? కొన్ని దినములైనా దేవుని కొరకు వాడబడలేకపోతున్నావా? కొంత సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నావా? అయితే సత్క్రియలనే ధనం నీ బ్యాలెన్స్ లేనట్లే. అందుకే ఉదయకాలం నీవు వెర్రివాడుగా మిగిలిపోతావు, ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. చివరకు నీ ఫలము అక్కడ పరలోకంలో చూసినప్పుడు ఏమాత్రం కూడా కొంచెం కూడా సంపాదించుకోలేని స్థితి ఉంటుంది. అందుకని నీవు సంపాదించినవి ఎవనివగునో, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునో. లోకములో ఎంతో భూములు, ఇండ్లు, సంపదలు ఎంతో సంపాదించినప్పటికీ వాటన్నిటినీ ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసింది. అందుకే ప్రభు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అనుకుని వారలారా, రేపనే దినం ఏమవుతుందో ఎరుగరు గనక సమయం ఉండగానే మీరు దేవుని సత్క్రియలు, దేవుని కొరకు సంపాదించే ధనం గొప్పది అని సెలవిస్తున్నాడు. ఈ అనుభవం గొప్పది. అనుభవంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. లోక సంబంధమైన ప్రయాసను విడిచిపెట్టి దేవుని కొరకై మంచి పోరాడే వారముగా, అక్షయమనే ధనమును సంపాదించుకునే వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
ప్రేమ కలిగిన తండ్రి, మీ ధన్యకరమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, ఒకడు లోకమంతా సంపాదించి ఆ సంపాదించినవి ఎవరి పరమవునో మేము ఎరుగలేం. మేము సిద్ధపరిచినవి ఎవనివగును. అవును, లోకంలో భౌతికంగా ఎన్నిటినో సంపాదించడానికి ప్రయాస కలిగి ఉంటాం, కానీ పరలోక ధనమును సంపాదించుకోలేని హీనమైన మరి బలహీనమైన దశలో మేము ఉంటున్నాం. అందుకే ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. అట్టిది గొప్పది, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలని హెచ్చరించారు. నిబిడలైన వారిని ప్రతి ఒక్కరిని అలాగా ఆత్మీయంగా పురుకొల్పుతురమ్మని సహాయం చేయండి. అవని కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తూ రండి ప్రభా. ఇదిగో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచం, కుటుంబాలను ఆత్మీయంగా కడుతురమ్మని, సంఘమును ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సర్వలోకంలో మానవాళి పాప రక్షణను కలగచేయమని, అన్ని జనుల రక్షణార్థమై సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.